Hello students, welcome to SRK English Academy, Shatana University Degree English 5th semester topic The First Woman Teacher of India, Savitribai Phule. A brief bio of Savitribai. సావిత్రిబాయి ఒక జీవితం సంక్షిప్తంగా చూద్దాం. ఆర్లీ లైఫ్. సో ఆమె జనవరి 3, 1831లో నాయగాన్ అనే ఒక గ్రామంలో సతారా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో జన్మించింది. సో ఆమె మాలీ కమ్యూనిటీకి చెందింది. సో మాలీ కమ్యూనిటీ అనేది ప్రస్తుతము ఓబీసీలో చేర్చబడింది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో. సో ఆమె సిబ్లింగ్స్ లో చాలా చిన్నది, యంగెస్ట్ డాటర్. సో 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె జ్యోతిరావు పూలేని పెళ్లి చేసుకుంది. అప్పుడు జ్యోతిరావు పూలే యొక్క వయసు 13 సంవత్సరాలు. సో ఈమె మొదటగా ఇల్లిటరేట్, అక్షర జ్ఞానం లేదు. తర్వాత సావిత్రిబాయి హస్బెండ్ జ్యోతిరావు పూలే ఆమెను తన కజిన్ సగుణాబాయి శ్రీసాగర్తో పాటు ఈమెకు కూడా చదువు చెప్పాడు. సో ఇంట్లోనే విద్యాభ్యాసం చేయించాడు. సో ఈమె అమ్మాయిల కోసం స్కూల్స్ ఏర్పాటు చేసింది. మొదటగా బీడివాడ అనే ఒక ఏరియాలో గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేసింది. ఈ జ్యోతిరావు పూలే అలాగే ఈ సగుణాబాయితో కలిసి ఆ స్కూల్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత 3 స్కూల్స్‌ని పూణేలో ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత అడ్వొకేసీ ఫర్ విడోస్. సో ఈమె విడోస్‌కి చాలా సపోర్ట్ చేసింది, వితంతువులకి. సో వారి కోసము వారిని ఎడ్యుకేట్ చేయడానికి నిరంతరం శ్రమించింది. వారి కోసం కొన్ని కేర్ సెంటర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే విడో రీమ్యారేజ్ కోసం కూడా ఆమె ఆహ్, ఫైట్ చేసింది. అంటే వితంతులను మళ్ళీ వివాహం చేయించడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. దాన్ని సపోర్ట్ చేసింది, విడో రీమ్యారేజ్‌ని, వితంతు పునర్వివాహాన్ని. సో అలాగే చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాలని, సతీ సహగమనం ఈ రెండిటికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసింది. సో ఈ ప్రాక్టీసెస్ ని వ్యతిరేకించింది. బాల్య వివాహాలు అలాగే సతీ ప్రథ అంటే సతీ సహగమనం. అంటే భర్త చనిపోతే భార్య కూడా ఆయనతో పాటు చితిమంటల్లో ఉండి దూకి చనిపోయే ఒక సిస్టమ్ ఉంది, దురాచారం ఉంది. అదే సతీ ప్రాక్టీస్. సో అలాగే ఈమె కొన్ని రచనలు కూడా చేసింది. కొన్ని పోయమ్స్ కూడా పబ్లిష్ చేసింది. అందులో ముఖ్యంగా హ్మ్, 'గో గెట్ ఎడ్యుకేషన్' అనే ఒక పోయము. అలాగే 'కావ్య ఫులే', 'భవన్ కాశీ', 'సుబోధ్ రత్నాకర్' అనే వాటిని కూడా ఈమె పబ్లిష్ చేసింది. సో సమ్మరీ చూద్దాం. దిస్ ఎస్సే గివ్స్ అన్ ఇన్సైట్ ఇంటూ ది ఇన్స్పిరేషనల్ లైఫ్ ఆఫ్ సావిత్రిబాయి పూలే, who worked tirelessly for the education of girls and women's rights, especially those of lower castes. సో ఈ ఎస్సే మనకి సావిత్రిబాయి యొక్క ఇన్స్పిరేషనల్ లైఫ్, స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని మనకి తెలుపుతుంది. ఆమె అమ్మాయిల ఎడ్యుకేషన్ కోసము, విమెన్ రైట్స్ కోసం, మహిళల హక్కుల కోసము, అందులో ముఖ్యంగా లోయర్ క్యాస్ట్, సో తక్కువ కులస్తులకి, నిమ్న కులస్తులకి సంబంధించి ఆమె ఎక్కువగా అవిశ్రాంతంగా టైర్లెస్లీ ఫైట్ చేసింది. షీఈ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఫెమినిస్ట్, సోషల్ రిఫార్మర్, రైటర్ అండ్ పోయెట్. సో ఆమె ఒక విద్యావేత్త, స్త్రీవాది, స్త్రీ హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తి, సోషల్ రిఫార్మర్ సంఘ సంస్కర్త, రచయిత, అలాగే కవి, కవయిత్రి. ఇండియా రికగ్నైజెస్ హర్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్. సో ఆమెను భారతదేశము మొదటి మహిళా టీచర్ గా గుర్తించింది. షీ వాజ్ మ్యారీడ్ టు జ్యోతిరావు పూలే ఎట్ ది ఏజ్ ఆఫ్ 9. 9 సంవత్సరాలు ఉన్నప్పుడు జ్యోతిరావు పూలేను ఆమె పెళ్లి చేసుకుంది. జ్యోతిరావు పూలే ఎ సోషల్ రిఫార్మర్, రైటర్ అండ్ యాక్టివిస్ట్. సో జ్యోతిరావు పూలే కూడా ఒక సంఘ సంస్కర్త, రచయిత, అలాగే ఉద్యమకారుడు. సపోర్టెడ్ సావిత్రిబాయిస్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ గర్ల్స్. సో ఈయన తన భార్యకి, సావిత్రిబాయికి పూర్తి సపోర్ట్ చేశాడు. అమ్మాయిల్ని ఎడ్యుకేషన్ సంబంధించి ఆమె ప్రయత్నానికి పూర్తి సపోర్ట్ ని ఇచ్చాడు. అడ్వకేటెడ్ ఫర్ విడో రీమ్యారేజెస్. సో ఆమె విడో రీమ్యారేజెస్, వితంతు పునర్వివాహాల్ని, అంటే భర్త చనిపోయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆమె ఆ, అటువంటి వారికి సపోర్ట్ చేసింది. అండ్ ఫాట్ అగెన్స్ట్ చైల్డ్ మ్యారేజెస్. సో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడింది. అలాగే సతీ ప్రాక్టీసెస్, సతీ సహగమనం అనే ఒక దురాచారానికి వ్యతిరేకంగా కూడా ఆమె పోరాడింది. షీ ఫినిష్డ్ ఎలిమెంటరీ స్కూల్ ఎట్ హోమ్ విత్ ది హెల్ప్ ఫ్రమ్ హర్ హస్బెండ్ జ్యోతిరావు పూలే. సో జ్యోతిరావు పూలే ఒక సహకారంతో ఆమె తన ప్రైమరీ చదువు అంతా కూడా ఇంటిలోనే పూర్తి చేసింది. ప్రాథమిక విద్య. షీ కంప్లీటెడ్ హర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఆమె తన అతని ఫ్రెండ్స్ సహకారంతో మిగతా ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా
పూర్తి చేసింది. ఆ ఫ్రెండ్స్ పేరు ఏంటంటే సకారాం యశ్వంత్ పరంజాపే మరియు కేశవ్ శ్రీరామ్ భవల్కర్. సో వీరిద్దరి సహకారంతో ఆమె ఫార్మల్ ఎడ్యుకేషన్ తర్వాత ఉన్న ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ షీ ఎన్రోల్డ్ ఇన్ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్. సో ఆ ఎడ్యుకేషన్ తర్వాత ఆమె టీచర్ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అయింది అండ్ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇండియా. ఆ విధంగా టీచర్ ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి టీచర్ ట్రైనింగ్ తీసుకొని మొదటి టీచర్గా ఇండియాలో మొదటి టీచర్గా ఆమె పేరు ఆమెకి పేరు వచ్చింది. షీ ఫస్ట్ టాట్ గర్ల్స్ ఎట్ మహార్వాడ ఇన్ పూణే. మొదట ఆమె అమ్మాయిల కోసం పూణేలోని మహార్వాడలో ఆమె చదువు చెప్పడం చెప్పింది. దెన్ స్టార్టెడ్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇన్ 1848 ఎట్ భీడివాడ. ఆ తర్వాత అమ్మాయిల కోసం మొట్టమొదటి స్కూల్ 1848లో భీడివాడలో మొదలుపెట్టింది. ఇది ఎవరితో చేసింది ఈ సహకారంతో అంటే జ్యోతిరావు అండ్ సుగుణాబాయి. సో జ్యోతిరావు తన భర్త జ్యోతిరావు అలాగే జ్యోతిరావు యొక్క కజిన్ సుగుణాబాయి వీరిద్దరి సహకారంతో ఆమె మొట్టమొదట అమ్మాయిల కోసం మొదటి స్కూల్ని 1848లో భీడివాడ పూణేలో ప్రారంభించింది. సో దే స్టార్టెడ్ 3 స్కూల్స్. ఆ తర్వాత 3 స్కూల్స్ మొదలు పెట్టారు. అడాప్టింగ్ ఏ టీచింగ్ మెథడాలజీ దట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కూల్స్. సో వీరి స్కూల్స్ లో మాత్రము బోధన పద్ధతి ఏదైతే ఉందో అది డిఫరెంట్ గా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ లో బోధించే పద్ధతికి వీళ్ళ యొక్క బోధన పద్ధతి వేరుగా ఉంది. The growing popularity of girls' schools run by Phule made the Brahmin community angry. సో ఈ స్కూల్స్ కి చాలా పాపులారిటీ వచ్చింది. చాలా పేరు వచ్చింది. ఆ అమ్మాయిల స్కూల్స్ కి. సో అందుకే అక్కడ ఉన్న అప్పర్ కాస్ట్ సంబంధించిన బ్రాహ్మిన్ కులస్తులకి ఇది చాలా కోపాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పుడు అమ్మాయిల్ని పాఠశాలకు పంపడం అనేది కమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోకపోయేది. అమ్మాయిల విద్యని వాళ్ళు వ్యతిరేకించారు. గర్ల్ ఎడ్యుకేషన్. బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఎక్స్‌ప్రెస్ దేర్ కంటెంప్ట్ బై టర్మింగ్ ఇట్ ఈవిల్. బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఏమన్నారంటే ఈ పూలే సావిత్రిబాయి పూలే చేస్తున్న పనికి అడ్డుపడుతూ ఇది ఒక పాపం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఇది పాపంగా భావించారు వాళ్ళు. డిస్పైట్ థ్రెట్స్ అండ్ అటాక్స్ ఫ్రమ్ ద అప్పర్ కాస్టర్స్. సో ఉన్నత కులస్తుల నుంచి అప్పర్ కాస్ట్ నుంచి బ్రాహ్మిన్ కమ్యూనిటీ మిగతా వేరే అప్పర్ కాస్ట్ నుంచి ఈమెకి చాలా బెదిరింపులు అలాగే అటాక్స్ కూడా ఈమెపై జరిగాయి. అయినా కానీ షీ కంటిన్యూడ్ హర్ ఎఫర్ట్స్ టు అప్లిఫ్ట్ ఉమెన్. అయినా కానీ ఆమె ఎటువంటి తొనకకుండా భయపడకుండా ఆమె ఈ లోయర్ కాస్ట్ విమెన్ ని లేదా అమ్మాయిల ఎడ్యుకేషన్ కోసం ఆమె చాలా కష్టపడింది. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం పాటుపడింది. వాళ్ళ ఉద్ధరణ కోసం ప్రయత్నం చేసింది. So the Phule couple established two education trusts, the Native Female School, Pune, and the Society for Promoting the Education of Mahars, Monks, and etc. సో ఈ పూలే జంట ఈ భార్యాభర్తలు రెండు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్టార్ట్ చేశారు. సో అది పేర్లు ఒకటి నేటివ్ ఫీమేల్ స్కూల్ పూణే అని ఇంకొక దాని పేరు ద సొసైటీ ఫర్ ప్రమోటింగ్ ద ఎడ్యుకేషన్ ఫర్ మహర్స్ మంక్స్ అండ్ ఎట్సెట్రాస్. సో ఈ మహర్స్ మాంగ్స్ అనే కులస్తులకి మిగతా వారికి అందరికీ ఒక ఎడ్యుకేషన్ కోసం ఒక సొసైటీని స్థాపించారు. బ్రింగింగ్ ఆల్ స్కూల్స్ అండర్ దీస్ ట్రస్ట్. సో వాళ్ళకున్న స్కూల్స్ అన్నిటిని కూడా ఈ ట్రస్ట్ లోకి తీసుకొచ్చారు. గతంలో 3 స్కూల్స్ స్టార్ట్ చేశారు కదా, అందులో 150 మంది పిల్లల వరకు చేరారు గర్ల్స్ స్కూల్ బాలికా విద్యను. సో ఆ స్కూల్స్ అన్ని కూడా ఈ ట్రస్ట్ లో కిందకి తీసుకొచ్చారు. సో ఫాతిమా షేక్ లేటర్ హెడెడ్ దీస్ స్కూల్స్. సో ఫాతిమా షేక్ అనే ఆవిడ ఈ స్కూల్స్ కి అధిపతిగా ఉన్నారనమాట తర్వాత. సో ఆమె ఈ స్కూల్స్ చూసుకుంది. షీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ముస్లిం టీచర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆమె ఆధునిక భారతదేశంలో ముస్లిం టీచర్స్ లో మొదటి టీచర్ ఆమె. అపార్ట్ ఫ్రమ్ ద స్కూల్స్ సావిత్రిబాయి established బాల హత్య ప్రతిబంధక్ గృహ, ఏ హోమ్ ఫర్ ఇన్ఫాంటిసైడ్ ప్రివెన్షన్ ఫర్ ప్రెగ్నెంట్ రేప్ విక్టిమ్స్. సో ప్రెగ్నెంట్ రేప్ విక్టిమ్స్ ఉన్నారు అయితే మానభంగానికి గురైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉంటే అటువంటి వారికి ఈ గృహంలో వాళ్ళకి ఆ ఆశ్రయం ఇచ్చేది. దాని పేరు బాల హత్య ప్రతిబంధక్ గృహ అని. సో అక్కడ అంటే శిశు హత్య నివారించి ఇన్ఫాంటిసైడ్ భ్రూణ హత్యల్ని నివారించడానికి ఈ గృహం పనిచేసేది. షీ పబ్లిష్డ్ కావ్య పూలే, భావన్ కాశీ, సుబోధక్ రత్నాకర్ అండ్ గో గెట్ ఎడ్యుకేషన్. సో ఈమె ఆ తర్వాత ఈ కొన్ని పబ్లిష్ చేసింది, ప్రచురించింది. వాటి పేరు కావ్య పూలే, భవన్ కాశీ, సుబోధక్ రత్నాకర్
అండ్ గో గెట్ ఎడ్యుకేషన్ అనేది ఒక పోయం ఇది. ఇది ఎంకరేజింగ్ అప్రెస్ క్లాసెస్ టు ఓవర్కమ్ మోడల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ పోయంలో ఏం ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆవిడ ఎంకరేజ్ అప్రెస్ క్లాసెస్ అణగారిన వర్గాలని మీరు విద్యను తీసుకొని ఆ హడిల్స్ అన్ని ఆ అడ్డంకులన్నీ దాటండి అని ఎంకరేజ్ చేస్తూ గో గెట్ ఎడ్యుకేషన్ ఒక పోయం కూడా ప్రచురించింది. యాజ్ ఎ ఫెమినిస్ట్ ఒక స్త్రీవాదిగా షీ ఎస్టాబ్లిష్ ద మహిళా సేవా మండల్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ విమెన్ అబౌట్ దర్ రైట్స్. సో మహిళలు తమ హక్కులు తెలుసుకోవడం కోసము, వారిని జాగృతం చేయడానికి కోసము ఆమె మహిళా సేవా మండలిని కూడా ఏర్పాటు చేసింది. షీ వర్క్డ్ ఎట్ హర్ అడాప్టెడ్ సన్ యశ్వంత్ క్లినిక్. సో తన దత్తపుత్రుడు యశ్వంత్ ఉన్నారు. అతనికి ఒక క్లినిక్ ఉంది. ఆ క్లినిక్ లో ఆమె పనిచేసింది. అక్కడే వేర్ షీ రిస్క్ హర్ లైఫ్ టు అసిస్ట్ దోస్ అఫ్లిక్టెడ్ విత్ ది ప్లేగ్. అక్కడ ప్లేగ్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆమె సహాయం చేసింది. చేసి తన జీవితాన్ని రిస్క్ లో ప్రమాదంలో పెట్టుకుంది. షీ అటెంప్టెడ్ టు సేవ్ పాండురంగ్ బాబాజీ గైక్వాడ్స్ సన్ బై క్యారింగ్ హిమ్ ఆన్ హర్ బ్యాక్ టు ద క్లినిక్. సో ఆమెకి పాండురంగ్ బాబాజీ గైక్వాడ్ యొక్క కొడుకు ఆ, జబ్బుతో బాధపడుతున్న తెలిసి అతన్ని తన వీపు పైన మోస్తూ క్లినిక్ కు తీసుకొచ్చింది. సో అతనికి ప్లేగు వ్యాధి ఉంది. యాజ్ అ రిజల్ట్ షీ కాంట్రాక్టెడ్ ద డ్రెడ్ఫుల్ వైరస్. సో దీని ఫలితంగా ఏమైంది, ఆమె ఒక భయంకరమైన ఈ వైరస్ ను ఆమెకు అంటుకుంది. అండ్ డైడ్ ఆఫ్ ది బిబోనిక్ ప్లేగ్ ఆన్ మార్చ్ 10, 1897. సో దీని ఫలితంగా ఆమె బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి బారిన పడి మార్చి 10, 1897లో చనిపోయింది. ఆన్ 9 August 2014, the University of Pune was renamed as the Savitribai Phule పూణే యూనివర్సిటీ. సో 2014లో 9 ఆగస్ట్ రోజు ఈమె యూనివర్సిటీ ఆఫ్ పూణేను పేరు మార్చి సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీగా మార్చారు. అలాగే సావిత్రిబాయి గౌరవార్థం ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేసింది. సో షీ బ్రేవ్లీ ఫాట్ ఫర్ హర్ కాజ్ టిల్ హర్ లాస్ట్ బ్రెత్ అన్డిటర్డ్ బై ఎనీ ఫియర్. సో ఎటువంటి భయం లేకుండా తమ చివరి శ్వాస వరకు ఆమె చివరి శ్వాస లాస్ట్ బ్రెత్ వరకు ధైర్యంగా తన కాజ్ కోసము ఫైట్ చేసింది. తను అనుకున్న దానికోసం ఫైట్ చేసింది. చైల్డ్ మ్యారేజ్ కు వ్యతిరేకంగా, అలాగే సతీ ప్రాక్టీసెస్ వ్యతిరేకంగా ఫైట్ చేసింది. వీ విల్ ఆల్వేస్ రిమెంబర్ హర్ డెడికేషన్ టు ది ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంపవరిష్ ఉమెన్. సో ఆమె చేసిన యొక్క ఆమె యొక్క అంకిత భావము, ఎడ్యుకేషన్ పట్ల ఉన్న అంకిత భావము, అలాగే లోవర్ కాస్ట్ విమెన్ ని అప్లిఫ్ట్ చేయడానికి, ఉద్ధరించడానికి, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న విమెన్ ని ఉద్ధరించడానికి ఆమె చేసిన ప్రయత్నము మనం ఎన్నటికి కూడా మర్చిపోము. So short answer questions from your textbook. So there are 3 questions in your textbook. I have written answers to these 3 questions, and uh, these are useful in your SEMEND examination. Let's see your first question. How did Savitribai Phule strive for the emancipation of women? Second question, what did Savitribai do for the cause of young widows and forlorn children? Third question, what did you learn about Savitribai Phule from unfortunate events that led to her death? So ఈ 3 questions. సో మీకు డీటెయిల్ నోట్స్ కోసము యూ ప్లీజ్ విజిట్ మై బ్లాగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ -lead.blogspot.com, and I have also given you the link in the description. Thank you for watching this video.